ఇక ఇటు నకరికల్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందాలి అన్న ఉద్దేశంతో ఈ చారిత్రాత్మక పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వంపై 10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడినా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో 3,10,00,000 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఇది ఒక శాశ్వత పథకంగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఆయన రైతులను ప్రోత్సహించడంతో పాటు పేదల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వేముల వీరేశం. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమానికి మా జిల్లాలనే హుజూర్ నగర్ నుంచి శ్రీకారం చుట్టి ఈరోజు నగరికల్లో మేము ప్రారంభించడం చాలా ఆనందంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఒక్క మనిషికి 6 కిలోల సన్న బియ్యంని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అయినప్పటికీ ఓన్లీ ఆ రేషన్ బియ్యంతోనే కాకుండా వారికి మరో రకంగా లబ్ధి జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. వాళ్ళు 30 కిలో, ఒక ఇంట్లో 5గురు ఉంటే 5 30 కిలోల బియ్యం వెళ్తాయి. ఈ 30 కిలోల బియ్యం బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే 45 రూపాయల కేజీ వేసుకున్న 1,200 రూపాయలు అవుతుంది. ఈరోజు ప్రభుత్వం ఉచితంగా 30 కిలోల బియ్యం ఇవ్వటంతో వారికి 1,200 రూపాయలు ప్రతి నెల సేవ్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. ఆ సేవింగ్ డబ్బులతోని ఆ కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి, వాళ్ళ వంటింటి అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం.